హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటే రాగి రవ్వ ఉప్మా. రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా రోజు తినాల్సిన మిలెట్ ఇది. కానీ ఎప్పుడు ఒకేలా తినాలంటే బోర్ కొడుతుంది కదా. అందుకని రాగి రవ్వతో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా మజ్జిగ యూస్ చేసి ఉప్మా చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గ్లాస్ రాగి రవ్వ తీసుకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి 6 అవర్స్ పాటు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కింద మందంగా ఉన్న గిన్నె తీసుకుని 2 స్పూన్ల నూనె వేసి హాఫ్ స్పూన్ శనగపప్పు, 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలకు బదులు కరివేపాకు వేసేసాను ముందర. మీరు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసి పచ్చిమిరపకాయ వేగే వరకు పోపును ఒకసారి తాలింపు మొత్తం వేగే వరకు వేగించుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కల కింద కట్ చేసి వేసి 1.5 స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి పుల్లగా ఉన్న పెరుగుని చిలుక్కుని ఒక గ్లాస్ మజ్జిగ కింద, చిక్కటి మజ్జిగ కింద వేసుకోవాలి. నెక్స్ట్ 6 గంటల పాటు నానిన రాగి రవ్వలోని నీళ్లు కూడా వేసేసి ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మరుగుతున్న మజ్జిగలో రాగి రవ్వ వేసి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని మూత పెట్టి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉప్మా చేసుకోవడం కావాలంటే మొత్తం డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఏదైనా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా కాకుండా ఇలా గిన్నె పెట్టడం అలవాటు. అందుకనే నేను ఇలా గిన్నెలోనే పెట్టాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుంటే టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి రాగి రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదు. ఇలా ఉత్తిగానే తినేసేయచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు రాగి రవ్వతోటి ఇలా ఉప్మానే చేసుకుంటారు మజ్జిగ యూస్ చేసి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరిన్ని క్విక్ హెల్దీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్